వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆగస్టు 15 రేపు, శ్రావణ శుక్రవారం కూడా రేపే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆడపడుచులకు ఫ్రీ బస్ రేపే ప్రారంభించబోతున్నారు. ఫ్రీ బస్సుల వల్ల ఆడపడుచులకు కలిగే లాభాలేంటి వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలలా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలల. నమస్తే అండి. రేపు అన్ని రకాలుగా మంచి రోజు, ఆగస్టు 15 శ్రావణ శుక్రవారం. ఆడపడుచులకు ఫ్రీ బస్ ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? మా ఇంటి మహాలక్ష్మి, శుక్రవారం మహాలక్ష్మి. స్త్రీ అంటే మనం మహిళను స్త్రీ శక్తిగా కొలుస్తాము, రకరకాలుగా అభివర్ణించుకుంటూ ఉంటాం. కానీ అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, వాళ్ళకి ఒక ఆర్థిక స్వాతంత్రం ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకంటూ ఉపాధి ఉండాలి అనే ఆలోచనతోటి ఎన్నో రకాల పథకాలు తీసుకురానివ్వండి, అన్ని విధాలుగా కూడా ఆడపిల్లల్ని ఆదుకున్నది మనం విన్నాం. అందుకనే అన్న, అందరికీ అన్న, ఎక్కడున్నా కూడా అన్న నందమూరి తారక రామారావు అని చిన్న పెద్ద భేదం లేకుండా ఎవరైనా సరే ఆయన్ని ఆ విధంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే అదే పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది అన్న దానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చేసి వీళ్ళకి డ్వాక్రా గ్రూపులు మరి ఎంతో గొప్పగా వాళ్ళు ప్రతి నెల 50 రూపాయలు దాంట్లో దాచుకోవటం, మరి వీళ్ళకి 0 రుణాలు కానివ్వండి, పావల వడ్డీలు కానివ్వండి, దాని మీద కూడా అప్పట్లో వాళ్ళకి దాదాపుగా లక్షల్లో డబ్బులు బాగా వచ్చాయి. డ్వాక్రా గ్రూపుల వాళ్ళకి చక్కగా అవి తీసుకోవటం, తర్వాత దీపం పథకం వాళ్ళకి అప్పుడు గ్యాస్ పొయ్యిలు ఇవ్వటం, సిలిండర్లు ఇవ్వటం, ఆ 2 గ్యాస్ పొయ్యి సిలిండర్ కలిపి సెట్టు చాలా తక్కువకి ఇచ్చారు అప్పట్లో, ఎంతో చాలా తక్కువ అనమాట. ఆ తర్వాత మొన్న దీపం 2.0 మళ్ళీ వీళ్ళందరూ కూడా ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, మొత్తం అమౌంట్ అంతా ఒకేసారి వేయటం. అంటే స్త్రీని ఏ విధంగా గౌరవిస్తుంది తెలుగుదేశం పార్టీ, మహిళల్ని ఆర్థిక స్వాతంత్రం వైపు ఏ విధంగా నిలబెట్టిద్ది అనే దానికి ఇవన్నీ కూడా నిలువెత్తు నిదర్శనాలుగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్రీ బస్సు విషయానికి వస్తే నిజంగా చాలా ఆనందం. దీని గురించి నేను చాలామందిని అడిగి, కొంతమంది విన్నప్పుడు దీనివల్ల ఉపయోగం లేదన్నప్పుడు ఇంకా కొంతమందిని నేను ఎంక్వైరీ చేశాను. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, అసలు నిజం ఏం జరుగుతుంది, దీనివల్ల మహిళలకి ఏ విధంగా ఎన్ని విధాలుగా దానివల్ల వీళ్ళు లబ్ధి చేకూరుతుందంటే, ఖచ్చితంగా ఈ రోజున ఉన్న ఈ స్పీడ్ సొసైటీలో డబ్బులు విలువ అసలు ఇదివరకు రూపాయికి విలువ లేదనుకునే వాళ్ళు ఈ రోజున 1000 రూపాయలకు కూడా విలువ లేని పరిస్థితి. మరి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదిస్తేనే ఆ ఇల్లు గడిచే పరిస్థితి. మరి అలాంటప్పుడు మహిళ బయటకు వెళ్ళాలి, ఆ ఇంటి యజమాని బయటకు వెళ్ళి డబ్బు సంపాదించుకొచ్చే పరిస్థితి. మరి మహిళ ఖచ్చితంగా బస్సు ఎక్కి వెళ్ళి, మధ్యతరగతి వాళ్ళంటే ఇంకా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు, ఎక్కడైనా ఉన్నదే. అది లేకపోయినప్పుడు ఖచ్చితంగా ఆటోలు పట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలాంటి టైంలో వచ్చే 4 డబ్బులు ఈ ఆటో ఛార్జీలకో బస్ ఛార్జీలకు అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి నెలాఖరు వచ్చేటప్పటికి అనేది ఈ రోజున ఏ విధంగా ఆలోచించింది కూటమి ప్రభుత్వం, మహిళలకి ఏ విధంగా అండగా నిలబడాలని ఆలోచించింది అని అంటే, వీళ్ళ కోసం ఉచిత బస్సు ప్రయాణం, ఆ బస్సు ప్రయాణం చేసే మహిళలందరికీ స్త్రీ శక్తి అనే పేరుతో టికెట్ ఇవ్వటం, మరి దాని మీద 0 ప్రైజ్ ఉండటం, దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం కండక్టర్లందరికీ. ఏ బస్సులు 5 రకాల బస్సుల్లో వీళ్ళు 5 రకాల బస్సుల్లో మరి ప్రయాణం చేయటానికి వీళ్ళు ఇచ్చిన ఏదైతే పర్మిషన్ ఉందో చాలా గొప్పగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. శుక్రవారం శ్రావణ శుక్రవారం శుభవేళ, మహిళలకి ఇంత గొప్ప వరాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా అభినందనల వెల్లువ తెలియజేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ విషయంలో ముందంజలో ఉంటారు. ఏంటంటే ఏదైనా ఎలిగేషన్స్ తీసుకురావటం, ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టడం, మరి వాళ్ళకేదో అయిపోతుందని చెప్పేసి వీళ్ళు క్రియేట్ చేయటం. అంతకుముందు సాక్షిలో కూడా ఏదో వేసినట్లున్నారు. కానీ బాబు గారు ముందే ఏం చెప్పారంటే, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎవరైతే మంత్రులు ఉంటారో వెళ్ళి ఫస్ట్ వాళ్ళని మంచి చెడ్డ తెలుసుకోండి, వాళ్ళకేమి నష్టం జరగదు, వాళ్ళని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చిరండి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కనుక్కోనండి అని చెప్పారు. తర్వాత ప్రతి ఒక్కరూ స్త్రీ శక్తి ఏదైతే ఓపెనింగ్ జరుగుతుందో ఆ రోజున అన్ని నియోజకవర్గాల్లో కూడా పండగ వాతావరణాన్ని, మహిళలకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా, వాళ్ళకి మేము ఉన్నామని ఒక భరోసాని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఇంతకు మించి ఇంకేం కావాలి రాష్ట్ర ప్రజలకి? వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయటానికి ఎన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, వాళ్ళని ఎన్ని రకాలుగా. నిజంగా ఆ రోజు ఒక దళితుడిని ఆయన కారులో ఎక్కించుకొని చెప్పులు కుట్టే ఆయన మనం చూస్తే, మీరు ఎందుకు ఇన్ని తరాలుగా ఇలా ఉండిపోతున్నారు, మరి మీరు ఎందుకు చదువుకోవడానికి ఆలోచించట్లేదు, చదువుకోవడానికి ఏం కావాలి అని అడిగినప్పుడు అతను చెప్పాడు, నేను 3వ తరగతి చదివానండి. నిన్న కూడా నేను ఆ వీడియో నాకు చూడాలనిపించింది ఇంకొకసారి. అసలు బాబుగారు ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఏం సమాధానం చెప్పారంటే, నేను 3వ తరగతి వరకు చదివాను, అప్పుడు ఆర్థికంగా మేము బలంగా లేము, గేదెలు కాయటానికి వెళితే రోజుకి ఎంతో ఆయనకు రూపాయో పావలాను ఇచ్చేవాళ్ళంట. మరి ఆ డబ్బులు తీసుకొని వచ్చేవాడిని, ఇంట్లో ఆ డబ్బులు కూడా ఇస్తే ఇల్లు గడిచేది అన్నట్లుగా చెప్పాడు.
వాళ్ళది కూడా పెద్ద కుటుంబం అని. కాకపోతే ఇక్కడ మీరు చదువుకోలేకపోవడానికి కారణం డబ్బులు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద మరి ఇస్తుంది కదా డబ్బులు, దాంతో మరి పిల్లల్ని చదివించండి అని. ఇంతకంటే ఇంకేం కావాలి? ఒక నాయకుడు ఏ విధంగా వీళ్ళని ఆదరించాలి, ఆదుకోవాలి, అన్ని విధాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంకా ఎందుకు పిచ్చి కుక్క కరిచిన వ్యక్తులాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు కొంతమంది? నిన్న కూడా సాక్షిలో ఒక వార్త రాశారు వాళ్ళు, 5 బస్సుల్లోనే ఉచిత ప్రయాణం, మిగతా బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు, చంద్రబాబు మోసం చేశాడని. వాళ్ళకి ప్రజలంటే ఇష్టం కదా, ఏమనిపోయారా? మిగతా బస్సుల్లో వాళ్ళు వేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డికి ప్రజలంటే చాలా ఇష్టం, ప్రజల్ని కళ్ళల్లో పెట్టుకొని చూస్తున్నాడు. మరి అట్లాంటప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా మరి ఆ బస్సుకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళు కల్పిస్తే ఇంకా బాగుండిద్ది. మరి అంతే కదా, ఏంటి పిచ్చి మాటలు? అంటే వీళ్ళకి సూపర్ లగ్జరీలు, ఇంద్రాలు, లేకపోతే న్యూగోలు, ఈ మార్నింగ్ స్టార్లు ఇవి కావాలా? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రతి జిల్లాకే ఎయిర్పోర్ట్ తెస్తానన్నాడు, మరి అది తెస్తే బాగుండేది. వాటిల్లో కూడా ప్రవేశం ఇస్తే భారతిరెడ్డి గారికి ఆధార్ కార్డు ఇచ్చి పంపిస్తాడనమాట, నువ్వు బస్సులో తిరుగు, డబ్బులు ఛార్జీలు మిగులుతాయి మనకని. అక్కడ ప్యాలెస్ ఉంది వైజాగ్లో, చెప్పాడు కదా పులివందల నుంచి వైజాగ్ ఎలా వెళ్ళాలని, అందుకని వైజాగ్ మాత్రం గుర్తుండిద్ది, ప్యాలెస్ ఉంది కదా అందుకని గుర్తుండిద్ది. మరి ఇక్కడ ముఖ్యంగా అండి వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగా ప్రజలకి వీళ్ళని ఎలా వర్ణించాలో కూడా అర్థం కాని పరిస్థితి, ఏ విధంగా వీళ్ళని పోల్చి మాట్లాడాలో కూడా అర్థం కాని చాలా చాలా అసలు ఏది చేసినా ప్రజలకు ఈ విధంగా అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతుంటే వీళ్ళు ఎప్పుడు కూడా అదేదో కోతి ఎందుకు పుట్టావంటే చక్కనాలను ఎక్కిరించడానికి పుట్టానని ఈ పార్టీనే ఎక్కిరించడానికి చాలా వచ్చిన పార్టీ. మీరు చెప్పిన టైప్ జగన్ రెడ్డి అదే కోతే, అది చక్కనాలను ఎక్కిరించడమే దాని పని. అదేదో డొంకలేనమ్మా, అది వంకలేనమ్మా, డొంకలు పట్టుకొని ఎతికిందనో ఏదో వంకలు పట్టుకొని ఎతికిందో అన్నట్లు ఒక సామెత ఉండిద్ది. మీరు అసలు గమనిస్తే 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇస్తా అన్నారు, రాగానే ఫస్ట్ చేసిన పని అదే. అవును, 3000 7,000 రూపాయలండి. అంతకుముందు నెల పెండింగ్ అన్ని కలిపి 4,000, అది మొత్తం కలిపి 7,000 ఇచ్చారు. అప్పుడు ఎలక్షన్ ఇది ఉంది కాబట్టి దాని రెండో హామీ మెగా డిఎస్సి 16,347 పోస్టులు పరీక్షలు నిర్వహించారు, రిజల్ట్స్ వచ్చినాయి, నియామకాలు జరుగుతాయి ఇవాళ రేపు. అవును అవును. మూడోది 3 సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఒకేసారి డబ్బులు వేస్తారు సంవత్సరం మొత్తానికి కలిపి 3 సిలిండర్లు ఎప్పుడైనా తీసుకోండి. సిలిండర్ వచ్చినప్పుడు ఇస్తే ఇబ్బంది పడతారు, ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒకసారి ఇచ్చేస్తున్నారు సంవత్సరానికి. 4వది తల్లికి వందనం 67,30,000 మందికి ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు జమ చేశారు. అంతకుముందు జగన్ రెడ్డి పాలనలో 42 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. దాంట్లో కూడా ఎంతమందికి వచ్చినాయో కూడా తెలియదు, ఏదో పేరు దాంట్లో కూడా దొంగ అకౌంట్ అని రకరకాలుగా వచ్చినాయి వార్తలు, అందరికి ఇవ్వాల. 42 లక్షల మందికి నొక్కే అన్నాడు కానీ ఎంతమందికి ఆయన నొక్కటం నొక్కే అంటే ప్రజలకు అర్థం కాలేదండి ఏమి నొక్కాడు, ఆయన నొక్కేశాడని ఇప్పుడు తెలుస్తుంది. అన్నదాత సుఖీభవ 48 లక్షల మంది రైతులకు ఇచ్చాడు డబ్బులు, ఒకే రోజు 7,000 వేశారు కదా. అవును, అన్నదాత సుఖీభవ మీకు అన్నదాత సుఖీభవ వేయటం ఒకటైతే రైతు పంట మీద వెంటనే డబ్బులు రావటం ఉన్నాయి చూడండి, అది ఇంకా గొప్పది. ఎందుకంటే అసలు ఎన్ని ఇబ్బందులండి. ఇప్పుడు ఆ దళారికి అమ్మిన తర్వాత అతను అంటాడు నా దగ్గర నుంచి వెళ్ళాలి బయటికి, వచ్చిన తర్వాత డబ్బులు అందజేస్తానని. ఈ లోపుగా రైతు ఎంత నలిగిపోతాడు. ఆ శ్రమ లేకుండా వాట్సాప్లోనే ఏ విధంగా మనం ఆ పంట గురించి అన్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం, అవన్నీ అస్సలు ఇంకా అంతకుమించి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల రైతుకి డబ్బులు ఇవ్వడం చరిత్ర అది. పొగాకు రైతులకి లబ్ధి చేకూరే విధంగా రేటు పెంచారు, మామిడి రైతులకి లబ్ధి చేకూరే విధంగా రేట్లు పెంచారు. మరి ఇన్ని రకాలుగా చేస్తున్నా కూడా అన్ని పథకాలు ఇంకా ఈ రోజు మొన్న ఇచ్చిన 7,000 కూడా కష్టాల టైం ఇది రైతుకి. వాస్తవంగా నారుమళ్ళు, ఊడుపులు, విత్తనాలు, మందులు, పురుగు మందులు ఈ స్టేజ్ లో ఉంటది. ఈ టైంలో సహజంగా వ్యాపారస్తుల దగ్గర వడ్డీకి తెచ్చుకుంటారు. ఆ పరిస్థితి లేకుండా బంగారం పెట్టుకోవటం, ఆ పరిస్థితి లేకుండా 7,000 ఒకే రోజు ఇచ్చారు, రైతుకి అండగా ఉన్నారు. అలాగే ఉచిత బస్ ప్రయాణం, సూపర్ 6 అన్ని అయిపోయినాయి. సూపర్ 6 కాకుండా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి 1,00,000 మందికి భోజనాలు పెడుతున్నారు. ప్రతి నెల నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి కావాల్సిన అన్ని కూడా సౌకర్యాలు కలగజేస్తున్నారు. ఇంకొకరు కారు కొనుక్కోమని ప్రజలతో మమేకం అవుతూ కనుక్కుని వాళ్ళ ఇబ్బందులు కనుక్కుని అన్ని చేనేత వస్త్రాల వాళ్ళకి కానివ్వండి, కాఫీ తోటల వాళ్ళకి కానివ్వండి, ఎక్కడ రాష్ట్రంలో ఎవరిని కూడా జల్లెడ పడుతున్నారు. చెప్పిన హామీలు చెప్పని హామీలు కూడా నెరవేరుస్తున్నారు. ఈ రోజున తండ్రి ఆ విధంగా చేస్తుంటే కొడుకు నారా లోకేష్ గారు మరి ఆయన యువగళం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దాదాపుగా 3,000 పైన కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసిన దాన్ని బట్టి చూస్తే కాలినడకన అసలు ఆ ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారంటే మనం చూసాం. ఇళ్ల పట్టాలు ఎక్కడ ఇచ్చిన హామీలు కాదు కదా, ఆయన వెళ్ళి ఆయన సొంతంగా మాట ఇచ్చాడు. మీరు ఇళ్ల పట్టాలు, ఏం చెప్తున్నాడు, పట్టాదారు పాస్ పుస్తకాలు, అసలు
ఎంత దారుణంగా పరిపాలన చేశాడు జగన్ రెడ్డి. డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ మీద ఎవడన్నా ఫోటోలు వేసుకుంటాడండి. రాజముద్ర ఉంటుంది. కోడిగుడ్డు మీద వేసినాడు, క్రికెట్ కార్డు మీద వేసినాడు కదా, లెక్కండి చెప్పండి. ఇంకేం కావాలి ఇంతకంటే దారుణం? రాజముద్ర అనేది ఆ రోజు చూసాం మనం. అమరావతికి ఒక ప్రతీకగా, బౌద్ధ మతానికి ఒక గుర్తింపుగా అక్కడ ఒక ధర్మచక్రాన్ని పెట్టుకుని ఉన్నాం. దాన్ని తీసేశాడు కదా. అన్ని ఏది ఉండటానికి వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఆయన ఈ రోజున అధపాతాళానికి ఆ ఏడుపు కొట్టు మొహం కనిపించాలి ప్రతిరోజు అందరికి. అదే చిరాకేసి మొత్తం లేకుండా శాశ్వతంగా నిర్మూలించుకున్నారు అదృష్టవంతులు ప్రజలు. ఈ రకంగా ఏదో పొరపాటున 2019లో గెలిపించుకుని ఎత్తు మీద శనిని కూర్చోబెట్టుకున్న 2024లో ఆ శనిని దింపుకొని అదృష్టవంతులు అయ్యారు వాళ్ళు. అవును, కరెక్ట్. ఏదైనా ప్రజల చేతుల్లోనే ఉంది. వాళ్ళ జీవితాలను వాళ్ళే వాళ్ళ తలరాతలు మార్చుకున్నారు. మంచి రోజులు వచ్చాయి, ఇక ముందు అంతా మంచి జరిగిద్దని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. అన్నా క్యాంటీన్లో లక్షల మంది భోజనం చేస్తున్నారు. కిడ్నీ బాధితులకు 10,000 ఇస్తున్నారు. బెడ్ రిడన్ అయితే 15,000 ఇస్తున్నారు. వికలాంగులకు 6,000 చేశారు పెన్షన్. ఇంకేంటండి వాళ్ళకి ఏం కావాలి? ఇంకో పక్కన అభివృద్ధి, లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసి ఏడుపుతో గిలగిల కొట్టుకుంటున్నాడు. కుర్తులో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కుర్తులో పడ్డ ఎలుకే. అదేదో పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా జగన్మోహన్ రెడ్డి పని గిజగిజ చెప్పుకుంటాం కానండి. అసలే అది కోతి. ఆ కోతి కళ్ళు తాగింది, నిప్పులు దొక్కింది, దెయ్యం పట్టింది అన్నట్టుగా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. దోపిడీ తప్ప పాలన చేతకాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూటమి పాలన గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత కానీ స్థాయి కానీ లేదంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.